ఒక ఇంట్రెస్టింగ్ అప్డేట్ అందుతోంది. హైకమాండ్ పిలుపుతో ఢిల్లీ ఎయిర్పోర్ట్ నుంచి మళ్ళీ రేవంత్ రెడ్డి వెనక్కి వెళ్ళినట్టుగా తెలుస్తోంది. కాసేపటి క్రితమే ఆయన ఢిల్లీ పర్యటన ముగించుకుని ఎయిర్పోర్ట్ వద్దకు చేరుకున్నారు. అయితే ఢిల్లీ ఎయిర్పోర్ట్ వద్దకు ఆయనకు చేరుకున్న తర్వాత మళ్ళీ వెనక్కి రావాలంటూ కూడా హైకమాండ్ నుంచి పిలుపు అందడంతో అక్కడి నుంచి హుటాహుటిన రేవంత్ రెడ్డి బయలుదేరినట్టుగా తెలుస్తోంది. అయితే ఆ పిలుపుకు కారణం ఏంటి, ఎందుకు వెనక్కి వెళ్లాల్సి వచ్చిందనే దానిపై ఇంకా స్పష్టత రావాల్సింది. కాసేపటి క్రితమే ఢిల్లీలో పర్యటన ముగించుకుని హైదరాబాద్ కు చేరుకోవడానికి ఢిల్లీ ఎయిర్పోర్ట్ కు చేరుకున్నారు రేవంత్ రెడ్డి. అయితే ఆయన ఎయిర్పోర్ట్ కు చేరుకున్నటువంటి కొద్దిసేపటికే హైకమాండ్ నుంచి ఆయనకు పిలుపు వచ్చింది. ఏఐసీసీ కార్యాలయానికి వెంటనే రావాలంటూ కూడా హైకమాండ్ నుంచి పిలుపు రావడంతో వెంటనే ఆయన ఢిల్లీ ఎయిర్పోర్ట్ నుంచి హుటాహుటిన బయలుదేరారు. ఏఐసీసీ కార్యాలయానికి మరి కాసేపట్లో రేవంత్ రెడ్డి చేరుకోబోతున్నారు. అయితే హైకమాండ్ నుంచి ఎయిర్పోర్ట్ కి వచ్చిన తర్వాత ఎందుకు వెనక్కి రావాలంటూ పిలుపు వచ్చింది అనే దానిపై ఇంకా స్పష్టత రాలేదు. ఆ పిలుపుకు కారణం ఏంటి, ఎందుకు రేవంత్ రెడ్డి వెనక్కి వెళ్లాల్సి వచ్చింది అనే దానిపై ఇంకా స్పష్టత రావాల్సిన అంశం ఉంది. కాసేపటి క్రితమే హైదరాబాద్ చేరుకోవడానికి ఢిల్లీ పర్యటన ముగించుకొని రేవంత్ రెడ్డి ఢిల్లీ ఎయిర్పోర్ట్ కు చేరుకోవడం జరిగింది. అయితే ఆయన ఎయిర్పోర్ట్ కి చేరుకున్న కొద్దిసేపటికే వెంటనే హైకమాండ్ నుంచి వెనక్కి రావాలంటూ కూడా పిలుపు వచ్చినట్టుగా తెలుస్తోంది. వెంటనే ఏఐసీసీ కార్యాలయానికి ఢిల్లీ ఎయిర్పోర్ట్ నుంచి రేవంత్ రెడ్డి బయలుదేరి వెళ్ళినట్టుగా తెలుస్తోంది. అయితే ఆ పిలుపుకు కారణం ఏంటి, పూర్తి అప్డేట్ అందించడానికి మా ప్రతినిధి రాజు లైవ్ లో అందుబాటులోకి వస్తున్నారు. రాజు, ఢిల్లీ పర్యటన ముగించుకొని హైదరాబాద్ మరికొద్దిసేపట్లో చేరుకుంటారనగా వెనక్కి పిలుపు రావడాన్ని ఏ విధంగా చూడొచ్చు, దానికి కారణం ఏంటి? ఖచ్చితంగా కొన్ని కీలక అంశాలపై చర్చ జరిపేందుకే రేవంత్ రెడ్డిని మళ్ళీ హైకమాండ్కి సంబంధించినటువంటి పెద్దలు వెనక్కి పిలిచినట్టుగా తెలుస్తుంది. మరికొన్ని అంశాలపైన అంటే ఇప్పటికే సిఎల్పి నేతగా రేవంత్ రెడ్డిని ఎంపిక చేసినప్పటికీ మరికొన్ని పోర్టుఫోలియోలు, డిప్యూటీ సీఎం వంటి అంశాల్లో క్లారిటీ ఇవ్వాల్సినటువంటి అవసరం అయితే ఉంది. మనం చూస్తూనే ఉన్నాము. అంటే రేపు జరిగేటటువంటి ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ఇంతకీ రేవంత్ రెడ్డితో పాటు ఇంకెవరు ప్రమాణ స్వీకారం చేస్తారనే దానిపైన ఇప్పటికీ అధిష్టానం కానీ లేదంటే ఆ పార్టీ నుంచి ఏదైతే తెలంగాణ కాంగ్రెస్ నుంచి కానీ ఎటువంటి క్లారిటీ లేదు. సో అందుకోసమే దీనికి సంబంధించినటువంటి ఒక కీలక సమావేశం అయితే జరిగే ఛాన్స్ ఉంది. అందులో భాగంగానే వాస్తవానికి తన నివాసం నుంచి రేవంత్ రెడ్డి హైదరాబాద్ బయలుదేరారు. ఉదయం నుంచే చాలా సమావేశాలు జరిగాయి. కేసీ వేణుగోపాల్తో జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, దాంతోపాటు ప్రియాంక గాంధీ పార్లమెంట్లోకి వెళ్లారు. పార్లమెంట్లో పలువురు ఎంపీలతో కూడా రేవంత్ రెడ్డి మాట్లాడారు. ఆ తర్వాత తన నివాసానికి వెళ్ళి నివాసంలో దాదాపు 2 గంటల పాటు గడిపారు. ఆ సమయంలో పలువురు ఎంపీలు వీళ్ళందరూ కూడా వచ్చి కలిశారు. అయితే ఆ సందర్భంలోనే ఏఐసీసీతో కొన్ని సంప్రదింపులు జరిగాయి. ఫైనల్గా ఆ సంప్రదింపుల ప్రక్రియకు కొనసాగింపుగా వాస్తవానికి 4:30కు స్పెషల్ ఫ్లైట్ ఢిల్లీ ఎయిర్పోర్ట్ నుంచి బయలుదేరాలి. అందుకోసమే 3:30కు తన నివాసం నుంచి రేవంత్ రెడ్డి బయలుదేరి వెళ్లారు. కానీ ఇంతలోనే అంటే ఎయిర్పోర్ట్కు దగ్గరగా చేరుకుంటున్నటువంటి సమయంలోనే హైకమాండ్ నుంచి కాల్ వచ్చింది. దాంతో ప్రస్తుతం రేవంత్ రెడ్డి ఎయిర్పోర్ట్ నుంచి వెనక్కి వస్తున్నారు. సో దీనికి సంబంధించినటువంటి సమావేశం బహుశా మహారాష్ట్ర సదన్లో జరిగే అవకాశం కనిపిస్తుంది. మహారాష్ట్ర సదన్లో మాణిక్రావు ఠాక్రేతో పాటు ఇతర ముఖ్య నేతలు ఉంటారు. వాళ్ళతో పాటు మరి ఇతర తెలంగాణ పార్టీకి సంబంధించినటువంటి నేతలు కూడా ఈ సమావేశంలో పాల్గొంటారనేది కూడా కొంత వేచి చూడాలి. కాసేపట్లో దీనికి సంబంధించి మరింత క్లారిటీ వస్తుంది. సో మొత్తానికి ముఖ్యమంత్రితో పాటు డిప్యూటీ సీఎం, ఇతర మంత్రులకు సంబంధించినటువంటి విషయాలపై మరింత స్పష్టత వచ్చే అవకాశం కనిపిస్తుంది. దానికి సంబంధించి ఫైనల్ కూడా ఈరోజే
తెలిసే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. అయితే రాజు, మీరు చెప్పినట్టుగా హైకమాండ్ నుంచి ఇప్పటివరకు కూడా ఎటువంటి స్పష్టత లేదు. రేపు సీఎంతో పాటు ప్రమాణ స్వీకారం చేయబోయే 5 మంత్రులు ఎవరు అన్న దానిపై ఎందుకని, అంటే ఈ రోజు సాయంత్రానికన్నా ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉందా? ఎస్, ఖచ్చితంగా. అంటే ఒక ఎల్బీ స్టేడియంలో జరుగుతుంది కార్యక్రమం. ముఖ్యమంత్రితో పాటు మరికొంత మంత్రులు, ఇతర పోర్ట్ఫోలియోలకు సంబంధించినటువంటి మంత్రులు కూడా ప్రమాణ స్వీకారం చేయడమే బాగుంటుందని చెప్పి పార్టీ భావిస్తుంది. అంతేకాదు ఈ కార్యక్రమానికి ఏఐసిసి పెద్దలందరూ కూడా హాజరవుతున్నారు. సో అందుకోసమే ఎవరెవరికి అక్కడ ప్రియారిటీ ఇవ్వాల్సి ఉంటుంది, ఈ సభ సైతం ఏ విధంగా రేపు ప్రమాణ స్వీకార కార్యక్రమం సైతం ఎలా ఉండబోతుందనే దాని మీద ఇప్పటికే కొంత ఏదైతే కసరత్తు జరిగింది, దానికి ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి. అయితే ఎవరెవరు అనే దాని విషయంలో కొంత క్లారిటీ కోసమే రేవంత్ రెడ్డి వెనక్కి వస్తున్నట్టుగా తెలుస్తుంది. సో అది క్లారిటీ రావడం, దాంతోపాటు రేవంత్ రెడ్డి మిగతా మరి డిప్యూటీ సీఎం తో పాటు ఇతర ముఖ్యమైనటువంటి పోర్ట్ఫోలియోలకు సంబంధించినటువంటి మంత్రివర్గంతో రేపు ప్రమాణ స్వీకారం జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే ఎంతమంది చేస్తారు ఏంటి విషయంలో మాత్రం ఇప్పటికీ క్లారిటీ ఇవ్వలేదు. సో మిగతా వాళ్ళందరినీ, అంటే మొదట కొంత టీం ఏ విధంగానైతే ముఖ్యమంత్రితో పాటు మంది ప్రమాణ స్వీకారం చేస్తారు, ఆ తర్వాత పూర్తి స్థాయి మంత్రివర్గ అనేది కూర్పు కానున్నట్టు తెలుస్తుంది. సో రేపు ఎవరు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారనే దాని విషయంలోనే ఒక స్పష్టత మాత్రం వచ్చే అవకాశం కనిపిస్తుంది. నళిని. రైట్ రాజు, థ్యాంక్స్ ఫర్ ద లైవ్ అప్డేట్. హైకమాండ్ పిలుపుతో ఎయిర్పోర్ట్ నుంచి రేవంత్ రెడ్డి కొద్దిసేపటి క్రితమే ఏఐసిసి కార్యాలయానికి బయలుదేరి వెళ్లారు. అయితే కొన్ని ముఖ్యమైన అంశాలపై చర్చించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. అందుకనే వెంటనే ఆయనకు అధిష్టానం నుంచి కాల్ వచ్చినట్టుగా తెలుస్తోంది. అందుకే ఆయన హుటాహుటిన ఎయిర్పోర్ట్ నుంచి బయలుదేరినట్టుగా తెలుస్తోంది.